రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుంది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్ నికోబార్లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారితో మా విశాఖ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏడాది కంటే ముందుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్ని తాకాయి. 26వ తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. రుతుపవనాల కదలికలు ఆగమనం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, సాధారణం కంటే రుతుపవనాలు ముందుగానే వచ్చినట్టు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కదలిక ఎలా ఉండబోతుంది? కేరళలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఆగమనానికి అనుకూల వాతావరణం ఉందా లేదా? ప్రస్తుతానికి అయితే ఈరోజు 16వ తారీఖు మే నెలకైతే అండమాన్ అండ్ మెయిన్గా మనం చూసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ పోర్ట్ బ్లేర్, ఆ తర్వాత దానికి అడ్జాయినింగ్లో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, అలాగే ఇటు కొంత పార్ట్స్ ఆఫ్ అరేబియన్ సీ, ఇదంతా కూడా మాన్సూన్ ఎంటర్ అయినట్టుగా చెప్తున్నాం. ముఖ్యంగా దీంట్లో చూస్తే ఇక్కడ బ్లూ లైన్ ఒకటి కనిపిస్తుంది, 16 పైన బ్లూ లైన్. అంటే ఈ లైన్ యొక్క ఇండికేషన్ ఏంటంటే దీనికి కింద ఉన్నటువంటి అంటే సదరన్ పార్ట్స్ ఆఫ్ దిస్ లైన్ ఇదంతా కూడా మాన్సూన్ ఎంటర్ అయినట్టుగా దీని మీనింగ్ అనమాట. ఫర్దర్గా అంటే ఫర్దర్ ఇప్పుడు ఈ రెడ్ లైన్స్ ఇవన్నీ ఏంటున్నాయో నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ వార్ దీస్ రీజియన్స్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ చూసే 5th జూన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 5th జూన్కి ఇటు రాయలసీమ, కొంత పార్ట్స్ ఆఫ్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ ఇక్కడ 5th జూన్కి వచ్చేదండి. అంటే ఎగ్జాక్ట్లీ 5th జూన్కి వస్తాయని కాదు, అంటే నార్మల్ డేట్స్. అంటే మనం పాస్ట్ 50 years క్లైమటాలజీ చూసుకుంటే వచ్చేటువంటి డేట్స్ ఇలాంటివన్నీ ఇవి జస్ట్ మనకి ఒక ఇండికేషన్ అన్నమాట ఇవి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ మాన్సూన్ కేరళకి అయితే మటుకి ఈ నెల 26వ తారీఖున వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే దానికి ఇవంతా కూడా బేస్డ్ ఆన్ క్లైమేట్ మోడల్ ఫోర్కాస్ట్ మీద ఉంటుంటుంది. మోడల్కి కూడా ఎగ్జాక్ట్గా ఉండదు, ఎర్రర్ అనేది సహజం. అది +or- 4 daysగా మోడల్ ఎర్రర్ ఉంటుంది. కానీ మోస్ట్ ప్రాబుల్ డేట్ మనం 26 మే అని చెప్తున్నాం. ఓకే, అలాగే ఈ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోకి, అలాగే బే ఆఫ్ బెంగాల్లోకి, అంటే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ అండ్ దానికి దగ్గర ఉంటుంది ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఫర్దర్గా అడ్వాన్స్ అవ్వడానికి కండిషన్స్ అయితే ఫేవరబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ 3 to 4 daysలో మళ్ళీ ఇంకొంచెం ఫర్దర్గా ఇంకొంచెం మాన్సూన్ కొన్ని ప్రాంతాలు కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కేరళ వరకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఏపీలోకి ఎప్పుడు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం వరకు అయితే అటువంటి ఏపీ గురించి మనం అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ముందు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్ ల్యాండ్ మీద మాన్సూన్ ఎప్పుడు సెట్ అవుతుంది. మెయిన్ ల్యాండ్ అంటే మన భారతదేశం చూసుకుంటే ఇంతవరకు మనం ఈరోజు ఎంటర్ అయిందంతా కూడా సముద్ర భాగంలోకి ఎంటర్ అయ్యాయి. ఇవన్నీ మాన్సూన్ గాలులన్నీ కూడా భూమధ్యరేఖ కింద ఉన్నటువంటి సదరన్ హెమిస్ఫియర్ మాస్కరన్ హైలో ఉన్నటువంటి హై ప్రెషర్ దగ్గర నుంచి వచ్చేటువంటి విండ్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఇవి భూమధ్యరేఖను దాటి అంటే క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో అంటారు. ఇవి ఇలా వచ్చినవి ఇలా వచ్చి ఇలా వస్తుంటాయి. అవి ఈ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఇప్పుడు మనకి బాగా స్పష్టంగా మనకి ఈ బే ఆఫ్ బెంగాల్లోనూ అరేబియాలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాన్సూన్ ఇవి ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తున్న కొద్దీ మాన్సూన్ కూడా ఫర్దర్గా అడ్వాన్స్ అవుతుంటుంది. జూన్ 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర మినహా మిగతా అన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏడాది కొంచెం ఋతుపవనాలు చురుకుగా కదలడం, ముందస్తుగా రావడం, ఎప్పుడు ఏపీలోకి ప్రవేశిస్తాయనే దానిపై కేరళను తాకిన తర్వాత స్పష్టత వస్తుందనే అంచనాను కూడా ఐఎండీ చెప్తుంది. మొత్తంగా చూస్తే కనుక అప్పటి వరకు వాతావరణంలో పెద్దగా మార్పులు ఏమీ లేనప్పటికీ కూడా ఋతుపవనాలు ముందుగా రావడం కాస్త అందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి.